మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. మహారాష్ట్రలో ఘోర దారుణం జరిగింది. క్షణాల్లో వచ్చిన వరద ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా తండ్రి చెట్టును పట్టుకొని బయటపడగలిగాడు. కానీ అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ళ ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో ఇప్పుడు తీరని వేదన మిగిల్చింది. అయితే ఈ దారుణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. యవత్మాల్ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్యూవి వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకొని బయటపడ్డాడు. అయితే తన కళ్ళ ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతమయ్యాడు. భారీ వర్షాలకు దర్వా ప్రాంతంలోని ఒక వంతెనపై నుంచి కుప్తి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే నీటి ప్రవాహ వేగాన్ని అంచనా వేయడంలో అవినాష్ విఫలమయ్యాడు. ఆ వంతెన దాటేందుకు ప్రయత్నించగా ఆ కారు వరద నీటిలో కొట్టుకుపోసాగింది. అయితే చెట్టును పట్టుకోవడంతో అవినాష్ ప్రాణాలతో బయటపడ్డాడు. కారులో ఉన్న భార్య, ఇద్దరు కుమార్తెలు వరద నీటిలో కొట్టుకుపోవడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఆ తండ్రి ఉండిపోయాడు. అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాష్ కండారే కుటుంబం ప్రమాదానికి గురైంది. అవినాష్ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలితే వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో ఒక్కసారిగా కొట్టుకుపోయింది. కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాష్ కండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకొని ఆయన ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడా తండ్రి. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాష్ ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది ఇప్పటికే మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరో 5 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్టులు కూడా జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం ఒకసారిగా అప్రమత్తమైంది. సో ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. క్షణాల్లో వచ్చినటువంటి ఆ వరద కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వరద ఉధృతికి కొట్టుకొని పోయి ఎస్యూవి వాహనం కొట్టుకొని పోయి చెట్టును పట్టుకొని వైపు బయటపడ్డాడు భర్త. వరదలో భార్య, పిల్లలు ముగ్గురు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చివరాఖరికి వారు మృతి చెందారు. సో మొత్తానికైతే మహారాష్ట్రలో ఈ ఘోర దారుణం జరిగింది. ఇంకా 5 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ కేంద్రం అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇద్దరు పిల్లలు, అలాగే ఒక భార్యని ఆ తండ్రి కోల్పోయాడు. ఒక్కసారిగా ఆ వంతెన్ని క్రాస్ చేసే సమయంలో ఏ వంతెన క్రాస్ చేస్తాంలే ఈజీగా అని చెప్పేసి ఒక అంచనా వేసి కారును ముందుకు పోనిచ్చాడు. సో వెంటనే కారు అదుపు తప్పి ఇప్పుడు వరదలో కొట్టుకుపోయింది. సో వరద తీవ్రత, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కూడా కారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు ఆ విజువల్స్ అంతా కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కారు ఒక్కసారిగా వరదలో కొట్టుకుపోవడంతో అప్రమత్తమై కారులో నుంచి ఆ తండ్రి దూకేశాడు. అక్కడ ఒక గెట్టు మీద ఉన్నటువంటి చెట్టు మీద ఆయన పట్టుకొని ఆయన ప్రాణాలు నిలుపుకోగలిగాడు. అదే కారులో ఇద్దరు పిల్లలు, అంటే ఇద్దరు ఆడపిల్లలు, అలాగే భార్య, ముగ్గురు కూడా ఆ కారులోనే ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహాన్ని గమనించినటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా కారులో నుంచి దూకి గెట్టు మీదకి వచ్చి ఒక చెట్టు మీద ఉండి ఆయన ప్రాణాలు నిలబెట్టుకున్నారు. సో అక్కడే ఉండేటువంటి స్థానికులు వీరిని చూసి అక్కడ ఉండేటువంటి ఆ వ్యక్తిని ప్రాణాలు కాపాడగలిగారు. కానీ కారులో కొట్టుకుపోయినటువంటి భార్య, ఇద్దరు పిల్లల ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయాడు తండ్రి. సో మొత్తానికైతే వరద ప్రవాహం తగ్గిన తర్వాత అక్కడికి అధికారులు వచ్చి, రెస్క్యూ టీం వచ్చి వీరిని మృతి చెందినటువంటి మృతదేహాల్ని కూడా వెలికి తీయడం జరిగింది. కారుని వెతికి తీయడం జరిగింది. సో మొత్తానికైతే వర్షాకాలంలో వర్షాలు తీవ్రంగా కొన్ని ప్లేసెస్ లో కురుస్తూ ఉంటాయి.
అధికారులు కూడా హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అటువంటి అవకాశం ఉంది. అందరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇళ్లల్లోనే ఉండండి అని చెప్పేసినటువంటి హెచ్చరికలు కూడా వైపు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. మనము ఏముందిలే వంతనే కదా అని చెప్పేసి ఎవరైనా సరే కారులో కానీ, బైక్ లో కానీ, ఇంకా ఇతరితర వెహికల్ ఏదైనా కానీ ఈ రెగ్యులర్ గా దాటే వంతనే కదా అని చెప్పేసి, అంత ప్రవాహం ఏముండదని చెప్పేసి తక్కువ అంచనా వేసి మనము వెళ్ళిపోతూ ఉంటాం రెగ్యులర్ గా. కానీ ఒక క్షణం ఆగి ఆలోచించి అది ఎంత ఇంపార్టెంట్ పని అయినా కూడా ప్రాణాల కంటే ఏది కూడా ఎక్కువ కాదు. ప్రాణం నిలిస్తే ఎప్పుడైనా ఆ పనిని మనం చేసుకోవచ్చు, ఏ ప్లేస్ అయినా మనం విజిట్ చేయొచ్చు. ఒక్క క్షణం ఆలోచన చేసి వరద ప్రవాహం ఎంతుంది ఏంటి, ఒకవేళ మనం వెనుదిరిగి వెళ్ళిపోదాం అన్న ఆలోచన కనుక వారికి ఉండుంటే ఇప్పుడు ఆ 3 ప్రాణాలు అయితే ఖచ్చితంగా దక్కేవి. సో మొత్తానికైతే వరద ప్రవాహంలో ఈ కుటుంబం చిన్నాభిన్నం అయిందనే చెప్పాలి. క్షణాల్లో వచ్చినటువంటి వరద ఆ కుటుంబాన్ని ఇలాంటి ఒక ఘోరానికి దారితీసింది. సో మొత్తానికైతే భర్త అయితే ఒక్కసారి ఆ వరద ప్రవాహాన్ని అంచనా వేసిన తర్వాత కారు ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ప్రవాహాన్ని చూసి ఆయన వెంటనే కారులో నుంచి దూకి ఆయన ప్రాణాలు అయితే కాపాడుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఒక్కసారిగా క్షణాల్లో వచ్చినటువంటి వరద ఆ కుటుంబాన్ని అయితే చిన్నాభిన్నం చేసింది. ఎస్యూవి వాహనం అయితే వరద ప్రవాహం తట్టుకోలేక అది కొట్టుకుపోయింది. అందులో ఉన్నటువంటి భార్య, 2 పిల్లలు కూడా ఆ కారులోనే కొట్టుకుపోయి మరణించినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే స్థానికులు ఆ దూకి చెట్టును పట్టుకున్నటువంటి ఆ భర్తనైతే స్థానికులు అక్కడి వారు వరద ప్రవాహం తగ్గిన తర్వాత ఆయనైతే ప్రాణాలతో కాపాడగలిగారు. కానీ ఆ ఎవరైతే భార్య, పిల్లలు ఇద్దరు కూడా మన కళ్ళ ఎదుటిగానే మన ఫ్యామిలీ అలా కొట్టుకుపోతూ ఉంటే చూడటం అదెంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అనేది అందరికి తెలుసు. సో ఈ విషాదకర ఘటన గుండెల్ని పిండేసేలా ఉంది. అండ్ ఆ తండ్రి ఆవేదనను, ఆ కుటుంబం ఎదుర్కొన్న నష్టాన్ని తలుచుకొని తీవ్రమైన బాధగా కనిపిస్తోంది. సో కళ్ళ ముందే భార్య, పిల్లలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఏమీ చెయ్యలేక ప్రాణాలతో మిగిలిన తండ్రి మానసిక యొక్క స్థితిని ఊహించడం కూడా సాధ్యం కాదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని ఎవరైనా కోరుకుంటూనే ఉంటారు. ఒక్కసారిగా మన కళ్ళ ముంగటే మన ఫ్యామిలీ వరదలో కొట్టుకుపోతుంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూడండి. సో మొత్తానికైతే మహారాష్ట్రలో ఈ ఘోర దారుణం జరిగింది. క్షణాల్లో వచ్చినటువంటి ఆ వరద ఆ కుటుంబాన్ని అయితే చిన్నాభిన్నం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మహారాష్ట్రలో కనిపిస్తోంది.